ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, కొంతమంది భార్యాభర్తలకి పిల్లలు అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. పుట్టుకతోనే కాలు చేయి పడిపోవడము, అసలు మనల్ని గుర్తుపెట్టే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి కాలు చేయ పని చేయదు, అన్నీ మంచం మీదే చెయ్యాలి పాపం వాళ్ళకి. చూపు చూపు సరిగ్గా ఉండదు, ఎవరిని గుర్తుపట్టలేరు. అలాంటి పిల్లలు కొంతమందికి పుడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఏదో కుంటుకుంటూనో దేక్కుంటూనో అలా ఏదో ఒకటి తిరిగే పిల్లలు ఉంటారు. కానీ కొంతమంది పుట్టే పిల్లలైతే అస్సలు మొత్తం మంచం మీదే ఉంటూ ఉంటారు. అలా పుట్టినప్పుడు ఈ అత్తగారు వాళ్ళ ఇంట్లో నానా సాధింపులు సాధిస్తూ ఉంటారు కోడల్ని. నేను ఇది ఒకటి జరిగిన సంఘటన చెప్తాను. ఇది మా ఊర్లో జరిగింది. అయితే పెద్దవాళ్ళు చేసిన పెళ్ళే చక్కగా ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. చేసిన తర్వాత ఆ అమ్మాయికి మొదట పుట్టిన సంతానం ఏదైతే ఉందో పోలియోతో పుట్టింది. ఆ అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. అయితే మొత్తం ఆ అమ్మాయికి మంచంలోనే అన్నీను. ఇంకా పెరిగిన తర్వాత మార్పు వస్తుందేమో, పెరిగిన తర్వాత ఈ అమ్మాయి లేచి నడుస్తుందేమోనని చాలా హాస్పిటల్స్ చూపించి అంతా తిప్పారు. అయినా కూడా ఆ అమ్మాయిలో ఎక్కడా మార్పు రాలే. వయసు పెరిగే కొద్దీ ఆ అమ్మాయికి ఇంకా అన్నీ మంచంలోనే చేయాల్సిన పరిస్థితి. అస్సలు లేచి ఇలా తిరిగే పరిస్థితి లేదు, అన్నం పెట్టమ్మా అని అడిగే పరిస్థితి లేదు, మాట లేదు, చూపు ఊరికే చూస్తుంది తప్ప ఈ అమ్మ ఎవరో నాన్న ఎవరని అసలు ఇంకా గుర్తుపట్టే పరిస్థితి లేదు. ప్రాణం అయితే ఉంది కానీ ఆ పిల్ల ఉన్నా లేనట్టే అన్నట్టు అయింది వాళ్ళ పరిస్థితి. కానీ ఏమీ చేయలేరు కదా, కన్నపిల్లని మరి ఏం చేస్తారు. ఇంకా అలాగే చూసుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి. పాపం ఎక్కడికి బయటికి వెళ్ళడానికి ఉండేది కాదు. 24 గంటలు ఆ పాపను కనిపెట్టుకుంటూ ఉండేది. ఇంకా ఆ భర్తకి ఇంకా ఆ పిల్లని అలా ఆ రకంగా చాకరీ చేసి చూస్తూ ఉంటే, పగలు రాత్రి చూస్తూ ఉంటే ఆ భర్తకు ఒక రకమైన చిరాకు వచ్చేసింది ఆ భార్య మీద. ఆ పిల్లని తిడుతూ ఉండేవాడు, ఆ భార్యను కూడా తిడుతూ ఉండేవాడు. మెల్లమెల్లగా భార్యను కూడా పట్టించుకోవడం మానేసేవాడు ఆ పిల్ల గురించి. అయిన తర్వాత రెండో కాన్పు వచ్చింది ఆ అమ్మాయికి. రెండో కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. ఆ అబ్బాయి చక్కగా యాక్టివ్గా ఏ అనారోగ్యాలు లేకుండా చక్కగా పుట్టాడు. అయిన తర్వాత భర్త ఈ రకంగా ఉంటేనే ఈ భార్య పాపం ఆ అమ్మాయికి చాకరీ చేయడంలోనే సరిపోతుంది. పగలు రాత్రులు నిద్ర లేకుండా ఆ అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడం, ఆ వాళ్ళు చాకరీ చేయడం. ఇంకా పాపం జీవితానికి, ఆ అమ్మాయి జీవితానికి అసలు సుఖం లేదు. ఇలా రోజులు గడుస్తూ ఆ పాపకి 16 సంవత్సరాలు వచ్చాయి. చూడండి, అంటే ఆ మంచం మీద ఉంటూనే ఆ పిల్ల ఎంత పెద్దగా అయిందో. పోనీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎత్తుకుని వెళ్దామంటే 16 సంవత్సరాల పాపని ఎలా ఎత్తుకుని వెళ్ళగలరండి. ఏమీ చేయలేక ఎంత నరకం అనుభవించారంటే కుటుంబం అంతా కూడా చాలా నరకం అనుభవించారు. చాలామంది ఆ ఆశ్రమాల్లో వదిలే, లేకపోతే అక్కడ వదిలే ఇక్కడ వదిలే అని ఆ అమ్మాయికి అందరూ సలహాలు చెప్పారు. ఎందుకు మళ్ళీ నీ భర్తతో గొడవలు అవుతున్నాయి కదా, మీ అత్తగారు వాళ్ళు తిడుతున్నారు కదా, నువ్వు జీవితం సుఖంగా ఉండకుండా ఈ పిల్లతోనే నీకు జీవితం అంతా ఇక్కడే అయిపోతుందని ఆ అమ్మాయికి చాలా రకాలుగా అందరూ చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఆ అమ్మాయి ఆ పాపను వదలలేదు. నేను వదలను, నా వల్ల కాదు, నేనే చేసుకుంటాను, ఏదైతే అది అయిందని పాపం ఆ అమ్మాయిని పగలు రాత్రి కంటికి రెప్పలాగా చూసుకునేది. ఇలా జరుగుతున్న క్రమంలో ఆ పాపని వదలలేదు అని భర్త కోపగించుకొని ఆ భర్త ఇంకా సాధించడం మొదలుపెట్టాడు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని సాధించడం మొదలుపెట్టాడు. ఇంకా రెండోసారి పుట్టిన బిడ్డ బాగానే పుట్టాడు, మగపిల్లాడు పుట్టాడు. అయినా కూడా భర్త ఇంకో పెళ్లి చేసుకుంటానని ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఆ పిల్లని తీసుకుని నువ్వు మీ ఇంటి దగ్గరే ఉండు, మీ వాళ్ళే చూసుకుంటారని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. అయినా కూడా ఎక్కడ కూడా అమ్మాయి పుట్టింటికి అనేది వెళ్ళలేదు, అలాగే భర్తతో ఉంది. అయితే ఇంకా చూసి ఆ భర్త ఇంకో అమ్మాయితో కనెక్షన్ పెట్టుకొని శుభ్రంగా పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంకా గొడవలు మొదలయ్యాయి. పంచాయతీలు పెట్టారు, అందరిలోనూ అత్తగారు వాళ్ళు అందరూ పెట్టారు. పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ పాపను వంక పెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ పిల్లలతోనే సరిపోతుంది, ఆ పిల్లనే చూసుకుంటుంది సరిపోతుంది, ఇంకా నాకు జీవితం సుఖం లేదు, ఇది లేదు అది లేదని ఈ అమ్మాయి మీదే అన్నీ చెప్పాడు. ఇంకా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక ఈ అమ్మాయి చెప్పేసింది, నాకు నా పాపే కావాలి, నువ్వు చేసుకున్నావు కదా, ఇంకా నీ దారి నువ్వు చూసుకో, ఏమన్నా చేసుకో, ఇంకా నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నేను మాత్రం ఆ పాపను వదలనని చెప్పేసి ఆ కన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ మగపిల్లాడు, రెండో పిల్లాడు పుట్టిన పిల్లాడు బాగున్నాడు, ఆ బాబుని ఈ పాపని తీసుకుని మొత్తానికి వచ్చేసింది. ఆ అమ్మాయి వేరే వచ్చేసి వాళ్ళ పుట్టింట్లో కొన్ని రోజులు ఉండి ఆ పాపకు అలా సేవ చేసుకుంటూ కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆ పాప చనిపోయింది. అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఇంకా అప్పుడు అందరూ అన్నారు, బాబోయ్ 16 సంవత్సరాలు అమ్మాయి చాకరీ చేసి జీవితం అలసిపోయింది, పోన్లే ఆ పాప చనిపోవడం కూడా ఒక అందుకు మంచిది, ఇంకా జీవితానికి ఇప్పటికైనా అమ్మాయి జీవితానికి
కొంచెం ప్రశాంతం దొరికిందని అందరూ కొంచెం పెద్దగా బాధపడలేదు, కానీ పోన్లో అమ్మాయి జీవితానికి సుఖంగా ఉందిలే అని సంతోషపడ్డారు. అయితే ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లాడిని పాపం అలా పుట్టింట్లో ఉంటూ ఆ పిల్లాడిని బాగా చదివించి ఒక కాలేజీ వయసు వచ్చి డిగ్రీ చదివేదాకా ఆ అబ్బాయి చక్కగా చదువుకున్నాడు. ఆ అమ్మాయి తెలుగుగా చూడండి, భర్త వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఏం చేసిందంటే ఆ పిల్లాడిని ఇలాగే పుట్టింట్లో ఉంటూ ఆ పిల్లాడిని డిగ్రీ వరకు చదివించిన తర్వాత మెల్లమెల్లగా సెల్ ఫోన్ షాప్లోకి జాయిన్ చేసింది ఆ అమ్మాయిని. చదువుకున్నప్పుడే ఇంటర్ నుంచే కాలేజీకి వెళ్తూ సెల్ ఫోన్ రిపేరింగ్ది నేర్చుకున్నాడు ఆ అబ్బాయి. నేర్పించిన తర్వాత డిగ్రీ చదివిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి వెంటనే ఆ అబ్బాయికి ఒక షాప్ పెట్టించేసరికి ఆ డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత ఈ షాప్ చూసుకుంటూ ఆ అమ్మాయి తను ఇద్దరు కూడా షాప్కి వెళ్తూ, ఇప్పుడు ఆ పాప ఎలాగా లేదు కదా, ఇంకా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, ఒకరికొకరు తల్లి కొడుకు సాయం చేసుకుంటూ చక్కగా సంపాదించుకుంటూ హ్యాపీగా అమ్మాయి బతికేసింది. అంతేగాని నా భర్త వదిలేశాడని కానీ ఇంకో పెళ్లి చేసుకున్నాడని కానీ ఎక్కడ అమ్మాయి ఏం బాధపడలేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగుంది, హ్యాపీగా ఉన్నారు. చక్కగా ఒక చిన్న సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. మొన్ననే తెలిసింది నాకు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారని. పుట్టింటి వాళ్ళు కూడా కొంచెం అమ్మాయికి హెల్ప్ చేశారు, తోడుగా నిలబడ్డారు. చూసారండి, భర్త వదిలేసినా కూడా అంగవైకల్యంతో పుట్టిన ఆ పాపను చూసుకుంటూ కూడా ఆమె జీవితాన్ని ఎంత ఆనందంగా, కొన్ని రోజులు నరకం అనిపించినా కూడా తర్వాత జీవితంలోకి సంతోషం అనేది వచ్చింది. ఎప్పుడైనా సరే మనం కష్టాలు ఎప్పుడూ ఉంటాయని బాధపడకూడదు. ఏదో ఒక రోజున సుఖంగా బతికే రోజులు కూడా వస్తాయి. కొంచెం ఓపిక బట్టి ఎదురు చూసామనంటే ఏదైనా సంతోషం అనేది ఉంటుంది. కొంతమంది నిరాశ చెందుతూ ఉంటారు, నా భర్త వదిలేశాడు, నా భర్త నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇది అదే అని బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడు అలా బాధపడకండి. ఇప్పుడు చూసారా, ఎక్కడ కూడా ఆ అమ్మాయి అధైర్యపడలేదు. భర్త వదిలేసినా కూడా వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఆ అమ్మాయి ఎక్కడా తగ్గలేదు, ధైర్యంగా బతికింది. తనకున్న పిల్లల్ని చూసుకుంటూ ఈ రోజున ఆనందంగా బతుకుతుంది. పిల్లలు అంగవైకల్యంతో పుట్టారని కొంతమంది మగవాళ్ళు, అత్తగారు వాళ్ళు తిడుతూ ఉంటారు. పాపం భార్య ఏం చేస్తుందండి, భగవంతుడు ఇచ్చింది, మనకి ఎలా పుడతారో మనకు తెలియదు కదా, దానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అలా సాధించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అమ్మాయిని కూడా అంతే, పాపం చాలా సాధించారు. ఆ పాప గురించి వదిలేయమని ఎంతమంది ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టారు. కానీ భగవంతుడు ఆ అమ్మాయికి చివరికి ఆ అమ్మాయి పాపం చనిపోయేదాకా కూడా ఓపికగా చాకరీ చేసింది. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎప్పుడు కూడా అలా సాధించకండి భార్యల్ని, మరి ఏం చేయలేం కదా, అలా అంగవైకల్యంతో పుట్టారనేది విషయం అయితే మన చేతిలో అయితే ఏమీ ఉండదు కదా. కానీ అలా ఎదుర్కొంది, కష్టాలు వచ్చినా కూడా ఆ అమ్మాయి ఆ రకంగా ఎదుర్కొంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎవరికైనా కష్టాలు ఉంటాయి. కొంచెం ఓపికగా వాళ్ళని కనుక పెంచామని అంటే, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టండి. ఎవరైనా కష్టాలు వచ్చాయని తొందరపడి నిర్ణయాలు అలాంటివి ఎవరూ తీసుకోవద్దు. పిల్లలు పెద్ద అయ్యే వరకు కనుక ఓపికగా పెంచుకున్నారు అని అంటే వాళ్ళే మీకు అన్నం పెడతారు రేపొద్దున. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.